హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. హరిత గోగినేని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తెరకెక్కించిన లేడీ ఓరియంటెడ్ సినిమా ఫియర్. వేదిక ప్రధాన పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది అనేది ఇప్పుడు చూద్దాం. సింధు అంటే వేదిక ఒక పీస్ మెంటల్ అసైలంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది అనే విషయం ఆమెకు కూడా తెలియదు. అప్పుడు ఎప్పుడు కూడా సంపత్ అంటే అరవింద్ కృష్ణ కోసం వెతుక్కుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు సంపత్ ఎవరు, సింధు ఎందుకని అసైలంలో ఇరుక్కుంది వంటి ప్రశ్నలకు సమాధానమే ఫియర్ సినిమా. వేదిక నటించడానికి చాలా ప్రయత్నించింది, కానీ ఆమె కళ్ళలో భయం అనేది కనిపించలేదు. హావభావాల్లో ఎమోషన్స్ అర్థం కాలేదు. చాలా సన్నివేశాల్లో ఆమె ఏం చెప్పాలనుకుంటుందా అనే దానికి సబ్ టైటిల్స్ వేస్తే బాగుండు అనిపించింది. సాహితీ దాసరి అవసరమైన మేరకు నటించి పర్వాలేదు అనిపించుకుంది. ఛాయాజీ షిండే, అనుష్ కుర్విల్లా, పవిత్ర, లోకేష్, సత్యకృష్ణన్, షానీ సాల్మన్ తదితరులు సినిమాలో ఎందుకున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక టైటిల్స్ లో ఆండ్రూ అనే పేరు చూశాక, ఓపెనింగ్ విజువల్స్ చూశాక ఆశ్చర్యపోతాం. అంత సీనియర్ ఫోటోగ్రాఫర్ వర్క్ ఇదా అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. ఎంత కొత్త టింట్ కోసం ప్రయత్నించారు అని టీం చెప్పుకున్నా కూడా ఏదో ఫోన్లో షూట్ చేసినట్లుగా అనిపిస్తుంటుంది. అనూప్ రూబెన్ సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత సైకలాజికల్ థ్రిల్లర్ అని ఆర్ట్ డిపార్ట్మెంట్ కవర్ చేసినా కూడా చాలా చోట్ల షార్ట్ ఫిల్మ్ చూస్తున్న భావన కలుగుతుంది, కానీ సినిమా చూస్తున్నామన్న భావన ఎక్కడా కలగదు. ఇక దర్శకురాలు హరిత గోగినేని నిజానికి చాలా అవసరమైన అంశాన్ని కథగా ఎంచుకున్నారు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత సమయం కేటాయించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఇచ్చిన మెసేజ్ బాగున్నా ఆ మెసేజ్ను ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చెప్పడం కూడా ముఖ్యమే అనే విషయాన్ని మరిచారు. అందువల్ల 112 నిమిషాల సినిమా ప్రేక్షకులు థియేటర్లలో కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. ముఖ్యంగా ఓ థ్రిల్లర్కు హారర్ ఇంపాక్ట్ తీసుకురావాలి అంటే కథనం మరియు సీన్ కంపోజిషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవేమీ లేకపోవడం, పైగా ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ అండ్ ఎడిటింగ్ బాధ్యతలు కూడా హరిత గోగినేని నిర్వర్తించడం కారణంగా సినిమా తాలూకు రిజల్ట్ క్రెడిట్ మొత్తం ఆమె ఖాతాలోకే వెళ్ళింది. ఇక పాయింట్గా అనుకున్న కథ పూర్తి స్థాయిలో డెవలప్ చేసినప్పుడు బోలెడ్ ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నిటికీ సరైన సమాధానాలు రాసుకున్న తర్వాతే సినిమాను మొదలు పెట్టాలి. అలా చేయని ఎడల ఫియర్ సినిమా వస్తుంది అని చెప్పొచ్చు. పూర్ ప్రొడక్షన్ డిజైన్, బ్యాడ్ సినిమాటోగ్రఫీ వర్క్, బేసిక్ ఎలిమెంట్స్ కూడా లేని డైరెక్షన్ కారణంగా ఫియర్ ఆడియన్స్ని ఏమాత్రం అలరించలేకపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.